రాష్ట్రాన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు వణికిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కడుపు నొప్పితో ఆసుపత్రుల పాలయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 9 నెలల్లో 34,000కు పైగా అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 125 మంది హాస్పిటల్స్ పాలవుతున్నారు. కలుషిత నీరు, ఆహారంతోనే సమస్యలంటున్నారు డాక్టర్లు. బయట ఫుడ్ తగ్గించి క్లీన్నెస్ పాటిస్తే మంచిదని చెప్తున్నారు. రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. కలుషిత ఆహారం తిని జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం, కలరా లక్షణాలతో హాస్పిటళ్లకు బాధితులు క్యూ కడుతున్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 34,245 ఫుడ్ పాయిజనింగ్ కేసులు రికార్డయ్యాయి. అంటే రోజుకు 125 మంది అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీటి కారణంగానే ఈ మహమ్మారి విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 జిల్లాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగాయి. నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య ఎక్కువైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2,770 కేసులు నమోదు కాగా ఈసారి ఆ సంఖ్య 3,681కి చేరింది. వనపర్తిలో 289, సిద్దిపేటలో 89 కేసులు గతేడాదితో పోలిస్తే ఎక్కువగా రికార్డయ్యాయి. ఈ జిల్లాల్లోని ప్రజలు కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్లే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కలుషితమైన నీరు తాగడం, ఆహారం తీసుకోవడం వల్లే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో తాగునీటి పైప్లైన్లలో లీకేజీ ఏర్పడి నీళ్లు కలుషితమవుతాయి. నీళ్లను నేరుగా తాగడం వల్ల ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ క్వాలిటీని అధికారులు గాలి కొదిలేశారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. వారి తనిఖీలు కేవలం మొక్కుబడిగా ఉంటున్నాయని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించి బయట మంచి పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సరైన పర్యవేక్షణ లేని కారణంగా హాస్టళ్లు, స్కూళ్లలో కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా ముఖ్యమని డాక్టర్స్ చెప్తున్నారు. తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని కానీ లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలని చెప్తున్నారు. వీలైనంత వరకు బయటి ఫుడ్, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వేడి ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే అన్నం, గంజిలో ఉప్పు కలుపుకొని తినాలని అంటున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆకస్మికంగా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు వెళ్లి చూపించుకోవాలని అంటున్నారు. ఓఆర్ఎస్ లిక్విడ్ని కాకుండా పౌడర్ను వేడి చేసి చల్లార్చిన నీటిలో కలుపుకొని తాగాలని చెప్తున్నారు. దీన్ని తీసుకోవడంతో శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు. చల్లార్చిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల బేసిలస్ సెరియన్ వంటి బ్యాక్టీరియా పెరిగి ఫుడ్ పాయిజనింగ్కి దారి తీస్తుందంటున్నారు డాక్టర్లు. బయట రెస్టారెంట్లలో ఆహారాన్ని పదే వేడి చేస్తుంటారు. దీంతో బేసిలస్ సెరియన్ వృద్ధి చెందుతుందని, ఈ బ్యాక్టీరియా వల్ల విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. కలుషిత నీరు కూడా ఫుడ్ పాయిజనింగ్కి దారితీస్తుంది. మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ని కూడా అమ్ముతున్నారు. బయటకు వెళ్లే టైంలో సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి వాటర్ తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ తినొద్దని చెప్తున్నారు డాక్టర్స్.